ఒక్కొక్క పరిణామం చకచకా మారిపోతుంది. టర్కీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి మద్దతుగా నిలిచిన టర్కీకి భారతీయుల నుంచి ఎడాపెడా దెబ్బలు తగులుతున్నాయి. బాయ్కాట్ తుర్కీ నిరసన ప్రభావం ఆ దేశం మీద గట్టిగా పడుతుంది. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్తో పాటు వస్త్ర వ్యాపారానికి బాయ్కాట్ ఎఫెక్ట్ తాకింది. ఆ దేశంలో వివాహాలను ప్లాన్ చేసుకున్న భారతీయ కుటుంబాలు మనసు మార్చుకున్నాయి. తుర్కీలో వివాహ వేదికల బుకింగ్స్ను రద్దు చేసుకుంటున్నాయి. దీంతో ఆ పాకిస్తాన్ మిత్రదేశం ఏడాది సుమారు 770 కోట్ల ఆదాయాన్ని కోల్పోబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఏటా భారతీయుల నుంచి తుర్కీ పర్యాటకానికి సుమారు 1198 కోట్లు సమకూరుతున్నాయని, ఇప్పుడు అది ఆగిపోవడం వాళ్ళకి భూకంపం లాంటి దెబ్బేనని ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ప్రతినిధి నిఖిల్ మహాజన్ చెప్తున్నారు. ఇటీవల కాలంలో భారతీయులు డెస్టినేషన్ వెడ్డింగ్కి తుర్కీ హాట్స్పాట్గా మారింది. ఇస్తాంబుల్లోని పురాతన ప్యాలెస్లు, అట్లాగే బోద్రంలో ఉన్నటువంటి తీర ప్రాంత అందాలు కాబోయే జంటలు బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పాక్కి తుర్కీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆ దేశంలో 30 డెస్టినేషన్ వివాహాల బుకింగ్స్ని భారతీయులు రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు చూస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఆ దేశం $90 మిలియన్ 770 కోట్ల రూపాయలు నేరుగా నష్టపోతుందని విశ్లేషిస్తున్నారు. మరి తుర్కీ, అజర్బైజాన్ దేశాలతో దుస్తుల వ్యాపారం కొనసాగించకూడదని బెంగళూరు హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తీర్మానించింది. తుర్కీ నుంచి వస్త్రాల దిగుమతులు రద్దు చేసుకున్నట్టు తెలిపింది. వ్యాపారులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది.